నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం ప్రజల కలలు నెరవేరే సమయం వచ్చేసింది. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. 2 దశాబ్దాలుగా ప్రకటనలకే పరిమితమైన పోర్టు నిర్మాణం ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చబోతోంది. దీనికోసం ప్రభుత్వం బడ్జెట్లో 3000 కోట్లను కేటాయించింది. ఏపీ ప్రభుత్వం పోర్టు శంకుస్థాపన తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి. పోర్టు నిర్మాణ పనుల్ని 2 సంస్థలు సంయుక్తంగా 2650 కోట్లకు దక్కించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 3 రోజుల పర్యటన 2 రోజులకు కుదించారు. ఇవాళ్టి నుంచి చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటిస్తారని మొదట అనుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల రేపటికి వాయిదా పడింది. రేపు కోనసీమ జిల్లా పి గన్నవరం, రాజోలులో, ఎల్లుండి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, అజంటలో పర్యటించి బాధితుల్ని పరామర్శించనున్నారు చంద్రబాబు. బటన్ నొక్కితే బాధ్యత తీరిపోదని గోదావరి వరదలపై వైసీపీ ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గోదావరి వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా ముంపు బాధితులు ఇక్కట్లు రోజురోజుకి పెరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 100 గ్రామాలకు చెందిన ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారంటూ చెప్పారు. 1000 మంది వరద బాధితులు ఉంటే నామమాత్రంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఇదంతా చూస్తుంటే వరద పరిస్థితులపై వైసీపీ ఏమాత్రం అప్రమత్తంగా లేదని అర్థమవుతోందన్నారు పవన్. ముంపు గ్రామాల ప్రజలకు కనీసం ఆహారం కూడా ఇవ్వలేకపోతున్నారని, ఇకనైనా మానవత్వంతో స్పందించి వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కోరారు పవన్. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇవాళ ఢిల్లీలో ధర్నాకు దిగబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ఆయన ధర్నా చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నారు. తాను చేస్తున్న ధర్నాకి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర విభజన హామీలు అమలు చేయకపోతే ఆగస్టు 15 తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు కేఏ పాల్. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం పాత పాటే పాడింది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని లోక్సభకు తెలిపింది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు ప్రాధాన్యత ఇవ్వలేదని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో జరుగుతున్నాయన్నారు సీఎం జగన్. అందరికీ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారికి లబ్ధి చేకూరేలా 137 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేశారు. అధికారం అంటే అజమాయిషీ కాదు, అధికారం అంటే ప్రజల మీద మమకారం, ప్రజలందరి సంక్షేమం అన్నారు జగన్. శ్రీలంకలో నెలకొన్న సంక్షోభంపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం హాట్ గా సాగింది. శ్రీలంక ప్రస్తావన తెస్తూ ఏపీ, తెలంగాణ అప్పులపై కేంద్రం చురకలు వేసింది. శ్రీలంక పరిస్థితికి రాజకీయాలు, అపరిమిత అప్పులే కారణమంటూ కేంద్ర ప్రభుత్వ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఏపీ, తెలంగాణ అప్పుల్ని వివరించిన కేంద్రం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అపరిమిత అప్పులు చేశాయని వివరించింది. అయితే కేంద్ర వివరణను టీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందులో రాజకీయ దురుద్దేశం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేసిన అప్పులపై టీఆర్ఎస్ ఎంపీలు నిలదీశారు. శ్రీలంక పరిస్థితులు భారత్లోనూ ఏర్పడే అవకాశం ఉందా అనే అనుమానాలపై కేంద్ర మంత్రి జయశంకర్ క్లారిటీ ఇచ్చారు. దేశంలో సరిపడా నిధులు ఉన్నాయని, అలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశమే లేదని స్పష్టం చేశారు. శ్రీలంక పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో భారత్లోనూ శ్రీలంక పరిస్థితులు తలెత్తుతాయని వస్తున్న అనుమానాలను విదేశాంగ మంత్రి జయశంకర్ కొట్టిపారేశారు. శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని చూస్తున్నామని, ఈ సంక్షోభం పొరుగు దేశంలో విపరీత పరిణామాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. అక్కడి పరిస్థితుల పట్ల చింతిస్తున్నట్లుగా తెలిపారు. అయితే సామీప్యత కారణంగా ఆ దేశ పర్యవసానాలు సహజంగానే భారత్లోనూ ఆందోళన కలిగిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక బృందం రానుంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ భేటీ అయ్యారు. తెలంగాణలో వరదల కారణంగా వచ్చిన నష్టాన్ని వివరించారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై వెంటనే స్పందించాలని అమిత్ షా హోంశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపేందుకు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ వచ్చి తెలంగాణలో వరద నష్టాన్ని అంచనా వేస్తుంది. ఆ తర్వాత కేంద్రానికి రిపోర్ట్ ఇస్తుంది. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. భారీ వరదలతో రాష్ట్రం మొత్తం అతలాకుతలమవుతుందని, 2018 నుంచి ఎన్డీఆర్ఎఫ్ కింద ₹1 కూడా సాయం మంజూరు చేయలేదన్నారు. ప్రధాని మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే అర్థం ఇదేనా అని ప్రశ్నించారు. 2020లో హైదరాబాద్ లో సంభవించిన వరదలకు గాని, 2022లో గోదావరి వరదలకు గాని సాయం అందించలేదెందుకు అంటూ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 2018 నుంచి 2022 జూలై 12 వరకు ఎన్డీఆర్ఎఫ్ అందించిన వరద సాయం వివరాలతో కేంద్రం విడుదల చేసిన పట్టికను తన ట్వీట్ కి జత చేశారు కేటీఆర్. మంత్రి హరీష్ రావు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఉద్యోగాల నియామకాలపై బండి సంజయ్ పార్లమెంటులో ఎందుకు నిలదీయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పటాన్చెరులో పోలీసు ఉచిత శిక్షణ తరగతుల ముగింపు సభలో పాల్గొన్న మంత్రి నిరుద్యోగ యువతను చూస్తే బాధగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుంటే బీజేపీ ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతుందని ఆరోపించారు. ఆర్మీలో చేరాలని యువకుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిపథ్ పేరిట యువత జీవితాలతో కేంద్రం ఆడుకుంటుందన్నారు హరీష్ రావు. తెలంగాణ సచివాలయ నూతన భవనం లోపలి డిజైన్లు విడుదలయ్యాయి. లోపల ఎలా ఉండనుందనే ఫోటోలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే సచివాలయం పనులు 90% పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. దసరా నాటికి కొత్త సచివాలయం ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు సచివాలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ పరిధిలో కార్మికులకు తాత్కాలిక షెడ్ నిర్మాణం చేపట్టారు. ప్లానింగ్ మొత్తం వాస్తు ప్రకారం జరిగింది. నిర్మాణ శైలులు ప్రధానంగా దక్కన్ కాకతీయతపై ఆధారపడి ఉన్నాయి. తెలంగాణ సచివాలయ ముఖద్వారంపై ఉన్న గోపురాల ఆలోచనలు ఇక హన్మకొండలో 1000 స్తంభాల ఆలయం నుండి వచ్చాయి. మొత్తం డిజైన్ లో తెలంగాణ చరిత్ర, విభిన్న సంస్కృతులు ప్రతిబింబించేలా ఉన్నాయి. మంకీపాక్స్ కోసం హైదరాబాద్ లోని ఫీవర్ హాస్పిటల్లో నోడల్ కేంద్రంగా తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రకటించింది. హాస్పిటల్లో మొత్తం 36 బెడ్స్ తో పాటు 7వ వార్డును ఎమర్జెన్సీగా ఉన్న వారికి వైద్యం చేసేందుకు సిద్ధంగా ఉంచారు. మంకీపాక్స్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుందని ట్రిపుల్ లేయర్ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మంకీపాక్స్ వచ్చిన వారు 3 నెలల వరకు బ్లడ్ డొనేషన్ చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. కోనసీమ లంక గ్రామాల్లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. నిండా మునిగిన మామిడి కుదురు మండలం పెదపట్న లంకలో 6 రోజులుగా కనీసం మంచినీళ్లు అందని పరిస్థితి నెలకొంది. తినటానికి తిండి లేక వరద బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. సాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులు సేవా సంస్థలు పంచే ఆహార పొట్లాల కోసం కొట్టుకుంటున్నారు. వరద వల్ల చాలా నష్టపోయామని బాధితులు రోధిస్తున్నారు. తమను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమను తెలంగాణలో తిరిగి కలపాలంటూ ఏపీలో విలీనం చేసిన గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం గ్రామస్తులు తమను తిరిగి తెలంగాణలో కలపాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ఏపీలో ఉండటం వలన ఏ పనులు కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో బిల్లు పెట్టి ఏపీలో విలీనం చేసిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ప్రముఖ గాయని శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్నారు. శ్రీవారి అభిషేక సేవ సమయంలో పాడే కీర్తనను ప్రైవేటు ఆల్బమ్ గా చిత్రీకరించారు. శ్రావణ భార్గవి ఒకపరి వయ్యారమే పాటను తనపైనే చిత్రీకరించారు. ఇక శ్రీవారి సౌందర్యం గురించి పాడే పాటను ఇలా చిత్రీకరించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ కీర్తనను అన్నమయ్య పెద్ద కుమారుడు పెద్ద తిరుమలాచార్యుడు రచించారు. శ్రావణ భార్గవి చర్యను అన్నమయ్య వంశస్థులు తప్పుబట్టారు. దీన్ని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. వీడియోను తొలగించాలంటూ తాము చేసిన విజ్ఞప్తిని శ్రావణ భార్గవి పట్టించుకోలేదంటూ అన్నమయ్య వంశస్థులు ఆరోపిస్తున్నారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురు దెబ్బ తగిలింది. శివసేన రెబల్ వర్గానికే లోక్సభ పక్షనేత పదవి దక్కింది. తన వర్గానికి చెందిన రాహుల్ షెవాలేను శివసేన లోక్సభ పక్షనేతగా స్పీకర్ ఓం బిర్లా గుర్తించారని షిండే ప్రకటించారు. లోక్సభ స్పీకర్ కార్యాలయం కూడా ఈ మేరకు సర్కులర్ ని జారీ చేసింది. చీఫ్ విప్ గా భావన గలవారిని కొనసాగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే అంతకు ముందు తమ వర్గానికి చెందిన ఎంపీనే లోక్సభ పక్షనేతగా చీఫ్ విప్ గా గుర్తించాలంటూ అటు ఉద్ధవ్ ఠాక్రే ఇటు ఏక్నాథ్ షిండే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయగా ఇందులో ఏక్నాథ్ షిండే వర్గానిదే పై చేయాలి. పార్లమెంటులో శివసేన పక్షనేత ఎంపికపైన ఎంపీ షెవాలేకు మహిళ షాక్ ఇచ్చింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు అత్యాచారం చేశారని అభియోగం మోపింది. దుబాయ్కి చెందిన మహిళ ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహాయాన్ని కోరింది. షెవాలే మానసికంగా దోపిడీకి పాల్పడుతున్నాడని ఆ మహిళ ఆరోపించింది. ఈ మేరకు ముంబైలోని సకినాకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు కాపీని షిండేకు ట్వీట్ చేసింది. ప్రభుత్వం నుంచి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆమె ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు బహిరంగ లేఖ కూడా రాసింది. అయితే ఈ ఆరోపణలను ఎంపీ ఖండించారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. కేరళలో నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి హాజరైన విద్యార్థినుల పట్ల సిబ్బంది అనుచితంగా ప్రవర్తించడంపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. విద్యార్థినుల లోదుస్తుల్ని బలవంతంగా విప్పించి పరీక్షకు అనుమతించిన ఘటనని తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంపై కాలపరిమితితో నివేదిక ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కమిషన్ ఆదేశించింది. స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ ఎన్టీఏ చైర్మన్ వినీత్ జోషికి లేఖ రాశారు. ఇక ఈ ఘటన సిగ్గుచేటని, ఆడబిడ్డల గౌరవాన్ని కించపరిచేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీటి వివాదంపై దర్యాప్తు కోసం నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మరోవైపు ఈ ఘటనలో 5 మహిళల్ని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. కేరళలో నీటి పరీక్షకు హాజరైన విద్యార్థినుల లోదుస్తులు విప్పాలంటూ ఓ కళాశాల యాజమాన్యం కోరటం వివాదాస్పదమైన నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. వివిధ మీడియా కథనాల ద్వారా తమకు సమాచారం అందిందని, దాని ప్రకారం కమిటీ ఏర్పాటు చేసినట్లుగా కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. కమిటీ సభ్యులు కొల్లంను సందర్శించి నివేదిక రూపొందిస్తారంటూ విద్యాశాఖ అధికారులు తెలిపారు. దాని ఆధారంగా తుది చర్యలు తీసుకుంటామని చెప్పారు. రష్యా కార్గో షిప్ ని కొచ్చి తీరంలోకి అదుపులోకి తీసుకుంది భారత నౌక కోసం ఆయుధాలను మోసుకొచ్చిన కార్గో నౌకను ఇంధన బిల్లుల ఎగవేత కేసులో అదుపులోకి తీసుకుంది. దీనిపై స్పందించిన భారత్లోని రష్యా ఎంబసీ వివరణ ఇవ్వాలంటూ భారత విదేశీ వ్యవహారాల శాఖను కోరింది. రష్యా షిప్ యజమానులు, సిబ్బంది హక్కుల విషయంపై ఆంక్షలు లేకుండా చూడాలని కోరింది. షిప్ ఓనర్లకు రుణాలు ఉన్నాయని ఇస్తోనియన్ షోర్ సర్వీస్ కంపెనీ బంకర్ పార్ట్నర్ ఓయూ ఆరోపణలతోనే షిప్ ని అదుపులోకి తీసుకున్నారంటూ ప్రాథమికంగా తెలుస్తుంది. దీనిపై చెన్నైలోని రష్యన్ కాన్సులేట్ జనరల్ సంప్రదింపులు జరుపుతోంది. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గత 3 నెలల్లో 1000 మంది ప్రయాణికులు ఈ ఎయిర్లైన్స్ పై ఫిర్యాదులు చేసినట్లుగా కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. టికెట్ రీఫండ్, ఓవర్ బుకింగ్ సమస్యలతో పాటు సిబ్బంది ప్రవర్తన, ప్రయాణ సమయాలు, బ్యాగేజీల అనేక విషయాల్లో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన టికెట్లు తీసుకుని సమయానికి ఎయిర్పోర్టుకు వచ్చినప్పటికీ ఎయిర్ ఇండియా వారిని బోర్డింగ్ కి నిరాకరించడమే కాకుండా పరిహారం చెల్లింపులోనూ నిబంధనలు పాటించట్లేదంటే ఇప్పటికే డీజీసీఏ జరిమానా విధించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా త్వరలోనే తన పదవికి రాజీనామా చేయనున్నారు. రాజ్యసభకు ఎంపీగా నియమితుడైన ఆయన త్వరలోనే బీసీసీఐకి గుడ్ బై చెప్పబోతున్నారు. బీసీసీఐ రాజ్యాంగ ప్రకారం ప్రజాసేవలో ఉన్న వ్యక్తి బోర్డులో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడానికి అవకాశం లేదు. 2020 డిసెంబర్ నుంచి బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న రాజీవ్ శుక్లా ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తరపున ఛత్తీస్గఢ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఆయన నిబంధనల ప్రకారం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సర్వీస్ ఛార్జీలపై భారతీయ రైల్వే మాయాజాలం చేసింది. ప్రీమియం రైళ్లలో ఆహారంపై విధించే ఆన్బోర్డు సర్వీస్ ఛార్జీని రద్దు చేసింది. ముందస్తుగా ఆర్డర్ చేయని ఆహార పదార్థాలకు ₹50 సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తున్న పద్ధతికి స్వస్తి పలికింది. అయితే అంతే మొత్తాన్ని ఆహార పదార్థాల అసలు ధరల్లో కలిపేసింది. గతంలో అల్పాహారానికి 105, లంచ్ కు 185, స్నాక్స్ కి ₹90 వసూలు చేసిన రైల్వే తాజాగా వాటన్నింటి ధరల్ని ₹50 చొప్పున పెంచేసింది. దీంతో వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. సర్వీస్ ఛార్జ్ తొలగింపు కేవలం టీ, కాఫీ ధరలపై మాత్రమే ప్రభావం చూపనుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆవు మూత్రాన్ని కొనుగోలు చేసే పథకాన్ని ప్రారంభించబోతుంది. లీటరు ఆవు మూత్రాన్ని ₹4కు కొనుగోలు చేయనున్నట్లుగా ప్రకటించింది. రైతు పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నెల 28న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లుగా తెలిపింది. గోధన్ న్యాయ్ యోజన పథకం కింద ఇప్పటికే ఆవు పేడను కొనుగోలు చేస్తుండగా తాజాగా మూత్రాన్ని కూడా సేకరించనున్నట్లుగా పేర్కొంది. రైతులు పశు పోషకులకు ప్రోత్సహించి గ్రామీణుల ఆదాయాన్ని పెంచేలా 2 ఏళ్ల కింద ఈ పథకాన్ని తీసుకువచ్చింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. భారత్ చైనా సరిహద్దు దగ్గర అదృశ్యమైన కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు. అరుణాచల్ ప్రదేశ్ లో 19 మంది కార్మికులు కనిపించకుండా పోయారు. అందులో ఓ కార్మికుడు విగత జీవుడై కనిపించగా మిగతా వారు ఏమయ్యారన్నది ఇంకా తెలియట్లేదు. వీరంతా ఈ నెల 5న అరుణాచల్ ప్రదేశ్ లోని కోరుంగ్ కుమే జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు వెళ్లి కనిపించకుండా పోయారు. అదృశ్యమైన కార్మికులకు ఇక అస్సాం రాష్ట్రానికి వీరు చెందిన వారిగా తెలిపారు. ఈద్ జరుపుకోవడానికి తమకు సెలవు ఇవ్వాలంటూ కార్మికులు కాంట్రాక్టర్ ని వేడుకున్నారు. కానీ కాంట్రాక్టర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో వారంతా కాలినడకన ఇళ్లకు బయలుదేరారు. ఆ తర్వాత వారు కనిపించకుండా పోయారు. కూలీలంతా డామిన్ నదిలో మునిగిపోయారా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సహాయకుడైన పంకజ్ మిశ్రాను ఈడీ అరెస్ట్ చేసింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత ప్రత్యేక ఎంపీఎల్ఏ కోర్టుకు తరలించింది. ఆ కేసులో మిశ్రాకు చెందిన 37 బ్యాంకు ఖాతాల్లో 11.88 కోట్ల రూపాయలను ఇప్పటికే ఈడీ సీజ్ చేసింది. ఇదంతా అక్రమ మైనింగ్ ద్వారా వచ్చిన సొమ్మని గుర్తించింది. పంకజ్ సహాయకుడు దాహు యాదవ్కు చెందిన బ్యాంక్ అకౌంట్స్ ని సైతం పరిశీలించడంతో పాటు ఆ ఖాతాల్లోని డబ్బును కూడా సీజ్ చేసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండేను ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఎస్సీఐ ఉద్యోగుల ఫోన్లలో చట్టవిరుద్ధంగా వాటిని ట్యాప్ చేశారంటూ ఆయనపై ఈడీ అభియోగం మోపింది. ఆయనను మంగళవారం 7 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించింది. సోమవారం కూడా సంజయ్ పాండేను ఈడీ అధికారులు ప్రశ్నించారు. 1986 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన ఈ నెల 30న రిటైర్డ్ అయ్యారు. 4 నెలల పాటు ముంబై సిపిగా పనిచేసిన సంజయ్ పాండే కొంతకాలం మహారాష్ట్ర తాత్కాలిక డీజీపీగా కూడా సేవలు అందించారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఈడీ మరోసారి సమన్లను జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఇవాళ ఉదయం 11 గంటలకు తమ కార్యాలయానికి రావాలంటూ ఆదేశించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద రౌత్ ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తుల్ని ఈడీ ఇప్పటికీ అటాచ్ చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో అలీబాగ్లోని 9 కోట్ల విలువైన 8 ఫ్లాట్లు, ముంబై దాదర్ శివార్లోని 2 కోట్ల విలువైన మరో ఫ్లాట్ ఉన్నాయి. ముంబైలోని భారీ రెసిడెన్షియల్ బిల్డింగ్ రీడెవలప్మెంట్ కు సంబంధించిన ల్యాండ్ స్కామ్ లో మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా జప్తు చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రేపు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కానున్నట్లుగా సమాచారం. గత నెలలో హాజరు కావాల్సి ఉన్న కరోనా కారణంగా దూరంగా ఉన్నారు. ఇటీవల మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ బహిష్కృత నేత నుపూర్ శర్మ హత్యకు ప్లాన్ వేసిన పాకిస్తాన్ వ్యక్తి పట్టుబట్టాడు. అంతర్జాతీయ సరిహద్దును దాటుకొని భారత్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ పౌరుడు రాజస్థాన్లో అరెస్ట్ అయ్యాడు. ఐబీ, ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సంయుక్త బృందం అతన్ని విచారిస్తోంది. ఈ నెల 16న రాత్రి 11 గంటల సమయంలో హిందూ మాల్కోట్ బోర్డర్ అవుట్ పోస్ట్ వద్ద అనుమానాస్పద స్థితిలో అతన్ని పట్టుకున్నట్లుగా తెలిపారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. డ్రగ్స్ కేసు వ్యవహారంలో సైలెంట్ గా మారిన ఈ స్టార్ కిడ్ గత కొంతకాలంగా బయటకు రావడం ప్రారంభించాడు. అయితే తాజాగా నైట్ క్లబ్ కు వెళ్లిన ఆర్యన్ ఖాన్ మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. ఇటీవల అతడు ముంబైలోని ఓ నైట్ క్లబ్ కు వెళ్లాడు. అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేశాడు. అందులో ఆర్యన్ ఖాన్ ముందుగా ముఖానికి మాస్క్ పెట్టుకుని కనిపించాడు. ఆ తర్వాత మాస్క్ కాస్త కిందకు దించి డ్రింక్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్ మొడాసా జిల్లా కేంద్రంలోని ఓ ఎలక్ట్రానిక్ షాపులో దోపిడీకి ప్రయత్నించారు 3 దుండగులు. మల్పూర్ రోడ్డులోని షాపులోకి వచ్చిన దుండగులు నగదు ఇవ్వాలంటూ యజమానిని తుపాకీతో బెదిరించారు. కానీ నగదు ఇవ్వటానికి అతడు నిరాకరించడంతో దాడి చేశారు. అయినా ఏమాత్రం భయపడని ఆ షాప్ ఓనర్ దుండగులతో ఫైటింగ్ కి దిగాడు. దీంతో దుండగులు బైక్ పై అక్కడి నుంచి పరారయ్యారు. అయితే పట్టబగలే షాపులోకి వచ్చి దోపిడీకి ప్రయత్నించడం వల్ల యజమానులు భయాందోళనకు గురవుతున్నారు. యూపీలోని ఎటా జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. ఓ తోపుడు బండిపై బట్టలు అమ్ముకునే వ్యక్తికి 2 బాడీగార్డ్స్ ఉన్నారు. వ్యాపారి రామేశ్వర్ బట్టలు అమ్ముతుండగా 2 బాడీగార్డ్స్ AK-47 తుపాకులతో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. దీంతో బట్టలు కొనడానికి వచ్చిన వినియోగదారులు దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. హెచ్చరికలు, సూచనలను బేఖాతరు చేస్తూ ముంబై వాసులు సముద్రంలోకి చెత్తను విసిరేస్తూనే ఉన్నారు. దీంతో సముద్ర తీరం మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. మహిం బీచ్ అంతా అడుగు వేసేందుకు కూడా ఖాళీ లేనంతగా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. ఆ చెత్త చెదారం మధ్యనే నుంచొని సందర్శకులు సెల్ఫీలు తీసుకుంటున్నారు. మరికొందరు బీచ్ లో స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బృహన్ ముంబై కార్పొరేషన్ స్పందించింది. చెత్త చెదారంతో నిండిన బీచ్ ని శుభ్రం చేసింది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ సంపన్నుడు గౌతమ్ అదానీ దూసుకుపోతున్నారు. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ని వెనక్కి నెట్టిన అదానీ 4వ స్థానానికి ఎగబాకారు. ప్రస్తుతం కుటుంబీకులతో సహా ఆయన మొత్తం సంపద దాదాపు $114 బిలియన్ ఉన్నట్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది. $20 బిలియన్ గేట్స్ ఫౌండేషన్ కు విరాళం ఇస్తున్నట్లుగా గేట్స్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఒక స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. భారత సరిహద్దుల్లో చైనా రెచ్చిపోతుంది. తగ్గేది లేదంటూ గ్రామాలను నిర్మిస్తోంది. 5 ఏళ్ల కిందట భారత్ చైనా బలగాల ఘర్షణ పడ్డ డోక్లాం పీఠభూమి వద్ద ఇప్పటికే ఓ గ్రామాన్ని నిర్మించిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు మరో గ్రామాన్ని సైతం అక్కడే నిర్మించేసింది. తాజాగా వెల్లడైన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఇది స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు అదే ఊపులో 3వ గ్రామాన్ని కూడా నిర్మిస్తున్న విషయం తేటతెల్లమైంది. ఈ నిర్మాణాలతో డోక్లాం పీఠభూమిలోని వ్యూహాత్మక భాగాలపై చైనా బలగాలు పట్టు సాధించేందుకు మార్గం సుగమమవుతుంది. దీనిపై స్పందించిన భారత్ సరిహద్దుల వెంబడి కార్యకలాపాలపై సైన్యం నిరంతరాయంగా నిఘా వేసి ఉంచిందని వెల్లడించింది. శ్రీలంకలో ఇవాళ నూతన అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. అధ్యక్ష పదవి కోసం 3 బరిలో నిలిచారు. 3 ఎంపీలను అక్కడి పార్టీలు నామినేట్ చేశాయి. గొటబయ రాజపక్ష ప్రాతినిధ్యం వహించే SLPP నుంచి దుల్లాస్ అలహాపేరు బరిలో నిలవగా తాత్కాలిక అధ్యక్షుడు యునైటెడ్ నేషనల్ పార్టీ నేత రనిల్ విక్రమసింఘేతో పాటు JVP నేత అనురా కుమార దిస్సానాకే కూడా రేసులో ఉన్నారు. ఇక సాజిద్ ప్రేమదాస్ కూడా అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తారన్న వార్తలు వచ్చినా ఆయన అనూహ్యంగా వెనక్కి తగ్గారు. శ్రీలంక పార్లమెంటు సభ్యులంతా కలిసి ఇవాళ దేశ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. శ్రీలంక పార్లమెంటులో మొత్తం 225 మంది సభ్యులుండగా SJPకి 53 మంది ఎంపీల బలం ఉంది. అదేవిధంగా SLPPకి 103 సీట్లున్నాయి. SJP మద్దతు కూడా లభించడంతో SLPP అభ్యర్థి దుల్లాసు అలహాపేరుకు విజయావకాశాలు పెరిగాయని అంచనాలు వెలువడుతున్నాయి. శ్రీలంకలో విధులు నిర్వహిస్తున్న భారత సీనియర్ దౌత్య అధికారి అనూహ్య దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడ భారతీయుల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. ఈ నేపథ్యంలో లంకలో తాజా పరిణామాలను గురించి తెలుసుకోవాలంటూ
దానికి అనుగుణంగా వారి కదలికలు కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలని భారత హైకమిషన్ భారతీయులను కోరింది. భారత్ శ్రీలంక ప్రజల మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నాయన్నారు భారత హైకమిషన్. భారత అధికారిపై దాడి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్ మరో ముందడుగు వేశారు. తాజాగా జరిగిన 4వ రౌండ్లోనూ అత్యధిక మెజారిటీ సాధించారు. అధికారిక కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మధ్య జరుగుతున్న అంతర్గత ఓటింగ్ 3వ రౌండ్కు రిషి సునాక్ 118 ఓట్లొచ్చాయి. 2వ స్థానంలో ఉన్న పెన్నీ మోర్టాండ్కు 92 ఓట్లు రాగా 3వ స్థానంలో ఉన్న లిజ్ ట్రస్ 86 ఓట్లతో సరిపెట్టుకున్నారు. 4వ స్థానంలో ఉన్న కెమీ బడేనోచ్కి కేవలం 59 ఓట్లు రావడంతో ప్రధాని పదవి పోటీ నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రధాని పోటీలో ముగ్గురే నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాపులారిటీ తగ్గిపోతుంది. దేశవ్యాప్తంగా ఆయన రేటింగ్ గణనీయంగా పడిపోతుంది. చివరకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేటింగ్ కంటే కిందకు పడిపోయింది. అధికారం చేపట్టిన 18 నెలల్లోనే బైడెన్ ఆమోద రేటింగ్ 36% పడిపోయింది. అది ట్రంప్ పొందిన చెత్త రేటింగ్ కంటే 1 పాయింట్ తక్కువ. సిఎన్బిసి జులైలో నిర్వహించిన ఆల్ అమెరికా సర్వే ఈ విషయాలు వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్లో పర్యటిస్తున్నారు. ఇరాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ సుప్రీం లీడరు అయతుల్లా అలీ ఖమైనీ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్తో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం తమ బంధం బలోపేతమవుతుందని వారు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్ నుంచి రష్యాకు భారీగా డ్రోన్లు ఎగుమతి కావచ్చునంటూ అమెరికా ఆరోపించిన నేపథ్యంలో పుతిన్ ఇరాన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ టైఫూన్ ఫైటర్ జెట్లో విహరించారు. లింకన్ షైర్లో జరిగిన ప్రదర్శనకు హాజరైన ఆయన ఫైటర్ జెట్ టైఫూన్లో ఎగిరారు. తన జెట్ వెంట వస్తున్న మరో 2 విమానాలకు జాన్సన్ థమ్స్ అప్ సంకేతం కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అమెరికా ఎట్టకేలకు ఎయిర్ బ్రీతింగ్ హైపర్సోనిక్ ఆయుధ సామర్థ్యాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ ఆయుధం శబ్ద వేగానికి 5 రెట్ల వేగాన్ని అందుకుంది. 2013 నుంచి ఈ శ్రేణిలో జరిపిన 3వ విజయవంతమైన ఆయుధ పరీక్ష ఇది. దీనిని రెథియాన్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్టు అభివృద్ధి కార్యక్రమాన్ని డార్పా పర్యవేక్షిస్తోంది. ఈ కాంట్రాక్టు కోసం రేడియాన్తో పాటు లోక్హీడ్ మార్టిన్ కూడా పోటీ పడుతోంది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ వర్సెస్ ట్విట్టర్ మధ్య యుద్ధం మొదలైంది. వారిద్దరి మధ్య డీల్ రద్దు కావడంపై ఇటీవల ట్విట్టర్ కోర్టు మెట్లెక్కడంతో న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. $44 బిలియన్ కొనుగోలు ఒప్పందాన్ని మస్క్ మస్ట్గా గౌరవించాల్సిందేనని, దీనిపై విచారణను త్వరగా పూర్తి చేయాలని ట్విట్టర్ కోరుతోంది. మస్క్ మాత్రం విచారణ వాయిదా వేయాలని కోరుతున్నాడు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఏర్పాటు చేసిన ప్రపంచ అత్యంత భారీ అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ జేమ్స్ వెబ్ కి శాశ్వత నష్టం జరిగింది. మే నెలలో అనేక గ్రహ శకలాలు ఢీకొనటం వల్ల అవాంఛనీయ పరిస్థితి ఏర్పడింది. కొందరు శాస్త్రవేత్తలు ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పనితీరు పరిశీలించినప్పుడు సరిదిద్దడానికి వీలు కాని సమస్యలు కనిపించాయి. సూక్ష్మమైన ఉల్కలు ఢీకొనడం వల్ల టెలిస్కోప్లోని ప్రధాన అద్దం నెమ్మదిగా క్షీణిస్తోంది. గూగుల్ కు భారీ షాక్ ఇచ్చిన రష్యా యుక్రెయిన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో గూగుల్ తప్పుదోవ పట్టించే వార్తల్ని నడుపుతోందని ఆరోపిస్తూ 3,000 కోట్ల జరిమానా విధించింది. యుక్రెయిన్ యుద్ధం గురించి తప్పుడు కంటెంట్ను అందించినందుకు మాస్కో కోర్టు గూగుల్ ని దోషిగా నిర్ధారించింది. ప్రభుత్వం పదే పదే హెచ్చరించినప్పటికీ అటువంటి కంటెంట్ ని యూట్యూబ్ ఇతర చోట్ల నుంచి తీయకపోవడంతో భారీ జరిమానా విధించింది. ఒకప్పుడు